ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 5/8/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, బహుళపక్షము, సప్తమి రాత్రి 8:38 వరకు ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది. అశ్విని నక్షత్రం రాత్రి 9:14 వరకు ఉండి తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు మధ్యాహ్నం 2:13 నుంచి 3:46 వరకు, వర్జము సాయంకాలం 5:20 నుంచి 6:53. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:57 నుంచి 12:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుంచి 1:44 వరకు. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6:44. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉన్నత విద్యాభివృద్ధి, విదేశాలు కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ నాయకులకి కలిసి వచ్చే అవకాశాలు, ఈవెంట్స్ చేసేవారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, మంచి వ్యక్తులతో పరిచయాలు, నూతన వ్యాపార ప్రారంభానికి అనుకూలతలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొజలు, చేపల చెల్లు లాభాలు, రైతన్నులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇది చాలా మంచి శుభకరమైనటువంటి రోజు చెప్పబడుతుంది. వీరికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి తప్పకుండా మీరు జన్మ జాతకాన్ని చూయించుకోవాలి. స్వల్ప అనారోగ్యము, అతివేగము, తొందరపాటుతనము, మద్యపాన సేవనము, దుస్తుల సాంగత్యము, ధర్మ వ్యతిరేకులతో పరిచయాలు, ప్రేమ కలాపాలు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ మగపిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రేపు వెడ్డింగ్ షూట్ అని చెప్పేసి లోయలో తోసి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ప్రియుడితో కలిసి మొగుడిని హతమార్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేది నేను ఉట్టిగా చెప్పట్లేదు, నిజంగా కూడా జరుగుతున్నాయిగా. పేపర్లో రోజులు వేస్తే అవే ఉన్నాయి. మద్యపానం సేవన చేసి పట్టుబడిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు, ఆదిపరాశక్తులు వాళ్ళు. అఫ్కోర్స్ అటువంటి దౌర్భాగ్య పని చేసిన వాళ్ళని ఆదిపరాశక్తి పోల్చొద్దనుకోండి. వాళ్ళు అనుకుంటారు మేము ఆడవాళ్ళం, గొప్పవాళ్ళం. పర్వాలేదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా చెప్పడం నా ఉద్దేశం. ఏదేమైనా కాస్త మంచి ప్రవర్తనతో ఉండే ప్రయత్నం చేయండి. కళాకారులు, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, తొందరపాటులు, ఈ పదవి నుంచి ఉద్వాసన పలికే అవకాశాలు, రాజకీయ రంగంలో జాగ్రత్త, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం వచ్చే అవకాశాలు, రైతన్నులు, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకోకండి, తప్పక మీరు పట్టుబడే అవకాశాలు. అనకొండలు, ఆ కొండలు పట్టుబడుతున్నాయిగా. బ్యాంకు లాకర్లు, డబ్బులు, బినామీల పేరు మీద కోట్ల ఆస్తులు, తప్పకుండా ఎప్పుడో పాపం పండడం ఖాయం. మీ యొక్క ధనమంతా కూడా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ కూడా 100% ఖాయం. అందులో మీకు ఎటువంటి సందేహం లేదు. ఆ విషయాన్ని గమనించుకోండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు, తొందరపాటుతనంతో అనవసర వ్యక్తులను నమ్మకూడదు. పరాయి వ్యక్తులే కుటుంబ వ్యక్తులు మాత్రమే మన వాళ్ళు అవుతారు. ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది. అది ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటే జాగ్రత్త. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబ పరంగా ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, అంటే ఆస్తుల గురించి అనవసరంగా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి ఇబ్బంది కలిగే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి నష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయి. మద్యపాన సేవన తీవ్ర ప్రమాదానికి జాగ్రత్త. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి,
నష్టదాయకమైన స్థితి, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. భగవద్గీత పారాయణం 9 నుంచి 11 అధ్యాయాలు తప్పకుండా చదవండి. జన్మ జాతకాన్ని చూయించండి. మినుములు, శనగలు దానం చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 7:56 నుంచి 9:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగం. ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో స్వదేశంలో విదేశాల్లో అనుకూలవంతమైన శుభయోగం. శుభవార్త శ్రవణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య పండుగలు, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, వివాహ యోగము, అన్యోన్య దాంపత్యము, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, అనుకూలమైన చోటికి ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారపరంగా లాభాలు, ప్రశాంతమైన జీవనము, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ వినే శుభవార్త వినే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభము, శుభయోగం. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి కూడా ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టండి, కానీ లాటరీల వైపు వెళ్ళకండి. ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి కూడా దీర్ఘకాలికమైన పెట్టుబడి మీకు లాభాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, అలాగే ఇతరుల వాహనం నడపకండి, అలాగే ముఖ్యంగా మీరు ఈ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని అసలు కొనకూడదు. జాగ్రత్త. పూచికత్తుగా సంతకాలు చేయకండి. బట్ ధన ప్రాప్తి, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కొత్త వాహనాన్ని కొనండి, ఉద్యోగంలో అనుకూలత, కొత్త ఉద్యోగ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, పెద్దల అంగీకారంతో ప్రేయసిపులు కుడవడం, భార్యాభర్తల అన్యోన్యత, శుభకరమైన సంతాన వార్తలు, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళాములకి లాభం, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి చాలా మంచి అనుకూలమైన వ్యాపార లాభం, ధనయోగం, ప్రశాంతత, వృత్తి, ఉద్యోగ, విద్యలో రాణి పొందుకునే అవకాశం ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి బంధుమిత్రుల సమాగమం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో ఉన్న వారికి శుభవార్త శ్రవణం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, విదేశాల్లో కూడా మంచి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు, వివాహ యోగ్యత, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి రావడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు ఆనందకరమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి ప్రమాద హేతువు, విద్యా ఉద్యోగ వ్యాపారంలో నష్టాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. తప్పకుండా మీరు మన జన్మజాతకాన్ని చూయించండి, తగిన పరిహారాలు చేసుకోండి. ఆకస్మిక ప్రమాదం, ఇతరుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఇతరుల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడద్దు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు, ఈవెంట్ చేసే వారికి నష్టం, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టదాయకంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉన్నాయి. వాహన ప్రమాదం పొందుతుంది, కుటుంబ తగాదాలు ఎక్కువగా ఉన్నాయి,
అలాగే ఈ కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. దుర్వార్త శ్రవణం ఉంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. పూచీకత్తుగా సంతకాలు పెట్టకండి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీల వైపు మొగ్గు చూపకండి. నష్టాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా మౌనంగా ఉండడం, గణపతి ప్రార్థన చేయడం, భగవద్గీతలో 17వ అధ్యాయం చదవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అనవసర వివాదాల్లోకి వెళ్ళకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, వాహన వేగం, పూచికత్తుగా సంతకాలు చేయడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్యంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులకి నష్టము, కష్టకాలం ఇదంతా మీకు వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. జాగ్రత్త నుండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయిస్తే ఇటువంటి ఇబ్బందికర వాతావరణాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కదా. అందుకే మన ఛానల్ని మరొక 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ రాశి వారికి 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాలు లాభాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. అలాగే రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు. నర్సరీ తోటలు, పూజా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఆర్థిక పరంగా సానుకూలవంతమైన ధన ప్రాప్తి, వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడే అవకాశం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలతలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, ప్రశాంతత, బంధుమిత్రులతో సమాగమం, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంటు, అనుకూల బదిలీలు, విదేశాలకు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాల్లో మీకు స్థిర నివాసం పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, ప్రతి చోట గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకుని అదృష్టంగా చెప్పబడుతోంది. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల ధన ప్రాప్తి, ప్రశాంతత, తీర్థయాత్ర సేవన, కుటుంబ సౌఖ్యం, ఆర్థిక లాభం, ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కాస్త జన్మజాతకం చూయించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు, చికాకు, కోపం, అసహనం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, లేనిపోని వివాదాలు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ ఇబ్బంది పడతాయి. మీకు చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని పరిస్థితులు, చికాకు, వాహన నష్టము, వ్యవహార భంగం, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కష్టకాలం, లేనిపోని అవాంతరాలు, చికాకులు, బంధుమిత్రులతో నష్టం, వాహన ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో తీవ్ర నష్టాలు ఉంటాయి. రాజకీయ రంగంలో అసమానతలు, కళాకారుల, క్రీడాకారుల నష్టాలు, ఈవెంట్ చేసే వారికి మోసపోవడం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు, అనుకున్నటువంటి ప్రమాదాలు, చికాకులు, లేనిపోయినటువంటి మానసిక వేదన. అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చేసే నష్టాలు, రైతన్నలు, పూలు పరుగులు పండించే వారికి ఇబ్బంది, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజ ద్రవ్యాల వ్యాపారంలో నష్టాలు, వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో కూడా నష్టాలు, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, కుడి కంటికి ఏదైనా గాయమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయిన వారి నుంచి తిరస్కరణ, అలాగే ప్రేయసి పిల్లల మధ్య విభేదాలు, కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకండి, ఇబ్బంది కలిగే అవకాశాలు. భగవద్గీత పారాయణ మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా నష్టము, అవమానాలు. డిబేట్లలో పాలు పంచుకోకండి, నష్టాలు పొందుకునే అవకాశాలు. అనుకోని రుగ్మతలు, చికాకులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. భగవద్గీత పారాయణ మీకు అత్యుత్తమైన శుభయోగాన్ని కలిగిస్తుంది. నచ్చిన అధ్యాయాన్ని తప్పకుండా చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఉదయం 8:40 నుంచి 9:27 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్ట యోగం, చాలా మంచి దైవ కృప కటాక్షాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల వెసులుబాటు, మంచి బుద్ధి చేతనం, అంటే ఏ పనైనా సులువుగా చేయగలిగే మనస్తత్వం, అనుకూలత, ఆర్థిక లాభాలు, ఆనంద యోగాలు, విద్యాలాభం, ఉద్యోగాల అనుకూలత,
కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, పాడి పరిశ్రమ పౌల్ట్రీ మెస్లో లాభాలు పొందుకోవచ్చు, నర్సరీ తోటలు పూజా ద్రవ్యాపారం లాభాలు పొందుకోవచ్చు, రైతన్నలు పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులు రోజులు చేపలు చెల్లె వారికి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల ధన లాభాన్ని పొందుకోవచ్చు, వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారం అనుకూలత, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. ఇవి చాలా మంచి శుభకరంగా చెప్పబడుతోంది. 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా కాస్త ఎమరుపాటుగా ఉండండి. నెగిటివ్ ఫలితాలు లేవు కానీ పాజిటివ్ ఫలితాలు అవ్వడానికి కాస్త మనం భగవన్నామస్మరణ, తల్లిదండ్రులను పూజించడం, ప్రతి చోట జాగ్రత్తగా ఉండడం, దుష్టులకి దూరంగా ఉండడం, ఘర్షణ వాతావరణానికి పక్క జరిగే ప్రయత్నం చేయడం, ఇది మంచిది. అంటే భార్యాభర్తల మధ్య కానీ, ప్రేయసిపుల మధ్య కానీ, కుటుంబ సభ్యుల మధ్య కానీ అనవసరంగా ఇబ్బంది పెట్టే వాళ్ళ సూచన కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, కళాకారుల క్రీడాకుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో చాలా మంచి శుభయోగాలు, రైతన్నలకి, పూలు పడుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి లాభము శుభం. ఈరోజంతా అనుకూలంగా ఉంది. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం, ధన కనక వస్తు వాహన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో, మత్స్యకారులు, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, డ్రైవర్లకి, పెయింటర్లకి లైసెన్స్ లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగుల బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. ఆర్థిక, ఆధ్యాత్మికమైనటువంటి శుభయోగాలు, బంధువులతో, మిత్రుల వల్ల లాభము, కుటుంబ సౌఖ్యము, శుభ సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి లాభము శుభయోగం. ఈరోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం అభివృద్ధి ఉంటుంది. మత్స్యకారులకు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. 5 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి వాక్చాతుర్యం, చాలా మంచి ధనలాభం, ఆశించినటువంటి ధన ప్రాప్తి, రైతన్నలకి అద్భుతమైనటువంటి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, ముఖ్యంగా ఈ రైతులకి ప్రభుత్వ సహకారం పూర్తిగా అందే అవకాశాలు ఉన్నాయి. వాహన యోగం, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లి లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం అభివృద్ధి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలత, ఆనంద యోగం. ఈరోజు చాలా మంచి వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే శుభతరుణం. ఇలాంటి శుభ సందర్భంలో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి కదా, మరి 10 మంది సబ్స్క్రైబ్ చేయించాలి కదా, తప్పకుండా చేయిస్తారని కోరుకుంటూ ఈరోజు మీకు 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.